హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సత్య. ఇవేంటివో కనపడుతున్నాయా? మీకు అర్థమవుతుందా? కుందేలు పిల్లలు చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి. ఒక్కసారి చూడండి, అసలు ఎంత ముద్దుగా ఉన్నాయో. చిన్న పిల్లలు, ఇవి రోజుల పిల్లలే, నెల కూడా అవలే ఇంకా. ఇవైతే మా పెద్ద బాబు వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చాడని చెప్పేసి నైట్ అయితే తీసుకొచ్చాడు. అసలుకి చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం వీటిని అయితే, ఎటు బయటికి కూడా పోనీయకుండా. బయట ఇవి కుక్కలు కానీ పిల్లులు కానీ ఏవైనా వచ్చినా కూడా ఏదన్నా బయట డోర్లు తీస్తే ఇంక రోడ్ల మీదకి వెళ్ళిపోయి మనకి చిక్కను కూడా చిక్కు. వచ్చినప్పుడైతే చాలా సైలెంట్గా కాసేపు కామ్గా ఉన్నాయి. ఇంకా తర్వాత నుంచి ఇంకా ఇల్లు మొత్తం అటు ఇటు పరిగెడుతున్నాయి అసలుకి. నేనైతే ఇంకా మెస్టోర్ వేసి ఇంకా ఇక్కడే ఉంచుతున్నా, ఈ గదిలోని. అన్ని గదుల్లో ఉరుకుతున్నాయి, అసలు ఎటుపోతున్నాయి. గ్యాస్ బల్లల కాడికి కానీ, లేకపోతే ఎటు బియ్య బస్తాలు కల్లి ఎటు పోయి దొక్కుంటున్నాయో కూడా కనపడదు. మంచాల కింద కూడా ఎటో కట్టు ఉరుకుతూ ఉన్నాయి. అందుకని చెప్పేసి ఇంకేడే పెట్టి పంచలోనే వేసి మెస్టోర్ వేసి బయట డోరు ఈ డోర్ వేసి ఇంకా నడిమధ్య వదిలేసాం వీటిని. చాలా అంటే చాలా బాగున్నాయి. మీలో ఎవరికన్నా నచ్చినాయా? నచ్చితే కామెంట్ చేయండి. అసలు ఎలా ఉన్నాయో చూడండి. చిన్న పిల్లల పాపం. నేనైతే ఇంకా పాలు పోలు పోయాలేమో, మరి ఇది ఆహారం ఏమి తీసుకోవేమో అనుకున్నాను, నాకైతే తెలియక. మా బాబు తీసుకొస్తానన్నప్పుడు, లేదమ్మా మామూలుగా ఇవి గరిక కదా, గరిక ఉంటుంది చూసారా మన చాలల్లో, గరిక కానీ లేకపోతే ఇట్లా కొత్తిమీర కానీ క్యారెట్ కానీ తింటాయంట అని అన్నాడు. క్యారెట్ అంటే చిన్నపిల్లలు కదా, అప్పుడే పళ్ళు వచ్చినాయా తింటాయా అనుకున్నాను. లేదండి, క్యారెట్ తింటున్నాయి. కొత్తిమీర ఇంకా మొన్న రాత్రి అయితే తీసుకొచ్చాం కొద్దిగా. ఇంకా అదైతే నైట్కి అయిపోయిందని చెప్పేసి మార్నింగ్ మా బాబుని ఎలాగో స్కూల్ కాడ వదిలిపెట్టాలి కదా, అందుకని చెప్పి పిల్లాడిని వదిలిపెట్టి వస్తా మళ్ళీ తీసుకొని వచ్చాడు. ఇంక అదైతే కొంచెం క్యారెట్ ఇది వేసి పెట్టాను. ఈవినింగ్ అయితే సాయంత్రం చేనుకి వెళ్ళినప్పుడు కొంచెం గరిక కూడా కోసుకొస్తాను. మాది విలేజ్ కదా, మేము పొలం వెళ్తాం కాబట్టి మా చాలా నిండా గరిక గెనాల నిండా గరిక ఉంటుంది. ఏదో గరిక మెత్తడి గడ్డి ఏదైనా సరే, ఇవి ఆకుకూరలు కానీ ఇట్లా క్యారెట్ కానీ ఇలాంటివి తింటాయంట. అసలు నేను అనుకోలేదు అసలుకి ఇట్లాంటి పిల్లల్ని తీసుకొచ్చుకొని నేను ఇంట్లో పెంచుకుంటాను అని. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అసలు చూడండి, మీకు చూడటానికి ఎలా అనిపించింది? చాలా ముద్దుగా ఉన్నాయి కదా. నాకైతే చాలా ఇష్టంగా అనిపించింది. కాకపోతే వీటికి నేను అన్నాను స్నానం చేపిస్తారేమో కనుక్కో అని చెప్పాను మా బాబుకి. స్నానం మరి చేపిస్తారో చేపిరో నాకు తెలియదు. మనం ఇంట్లో ఉంచుకుంటున్నాం కాబట్టి చిన్నపిల్లలు కదా, మరి ఏదన్నా చలి పుట్టిద్దో మరి ఏమో. స్నానం చేపిస్తేనే నీట్గా ఉంటాయని నేను అనుకుంటున్నాను. మరి ఎలాగోనో నాకైతే తెలియదు. అసలుకి వీటిని ఎలా మేనేజ్ చేయాలో కూడా తెలియదు. ఇల్లు మొత్తం అసలుకి ఇంక తిరుగుతూ ఉన్నాయి. ఇంకా అసలుకి ఎంత ముద్దుగా తిరుగుతున్నాయో మీరే చూడండి. ఇంక పోయి బియ్య బస్తాలు చాటును దోక్కుంటున్నాయి. ఆ బస్తాలు ఎక్కడొచ్చి వీటిపైన పడతాయని నాకు భయం పుట్టి మళ్ళీ లాక్కొచ్చి మధ్యలో వేసా. చూడండి అసలుకి చిన్న పిల్లలు ఎట్టున్నాయి అంటే చిన్న ఎలక పిల్లల సైజులో ఉన్నాయి. అసలుకి చూస్తే ఇంకా ఆ కలర్లో ఉన్నాయి కాబట్టి ఎవరు అనుకోరు, కానీ మామూలుగా ఏమన్నా నల్లవి అయితే ఎలక పిల్లలనే అనుకుంటారు. అలా ఉన్నాయి. కాకపోతే ఈ చెవులు అవి ఉండేపాటికి అట్లా అనుకోరులే, మామూలుగా నేను చెప్తున్నా. ఆ సైజులోనే ఉన్నాయి. ఇదండి మా ఇంటికి వచ్చిన బంధువులు ఎవరు అంటే వీళ్ళే. ఇంకా మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్తూ ఈ కుందేలు పిల్లలకైతే మటుకు స్మాల్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. బాయ్ మరి.